ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రభుని ఘోర గాయములే రోగములను పారద్రోలును. ప్రభుని ఘోర గాయములే రోగములను పారద్రోలును. యేసయ్యా మహామరణం మరణపు ముళ్ళు విరిచెను. యేసయ్యా మహామరణం మరణపు ముళ్ళు విరిచెను. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. బంగారు వీధిలో నడిచిన పాదం బాధించు వారిచే మొత్తబడేను. బంగారు వీధిలో నడిచిన పాదం బాధించు వారిచే మొత్తబడేను. ప్రేమను చూపిన చేతులే ద్రోహుల చేత బంధింపబడేను. ప్రేమను చూపిన చేతులే ద్రోహుల చేత బంధింపబడేను. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రియుని ప్రేమ గాయములే పాపములను బాపును. ప్రియుని ప్రేమ గాయములే పాపములను బాపును. సిలువ రుధిరాధారలే నాకు నొసగును జీవము. సిలువ రుధిరాధారలే నాకు నొసగును జీవము. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే
జయించింది. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాం. రండి, దేవుని మాట మనం విందాం. ఇంకా మీ కుటుంబ సభ్యులు కూడా రమ్మని చెప్పండి. అందరం కలిసి దేవుని ఒక మాట వినండి. వినటం వలన విశ్వాసం కలుగుతాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. దివారాత్రి వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడని మొదటి కీర్తనలో రాయబడి ఉంది. కాబట్టి ఉదయమే దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవుడు మీకు కృప చూపించి ఉన్నాడు. రాబోతున్న దినాల్లో మీరు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి పొందుకోబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. ముఖ్యంగా బిజినెస్లో తెలుసో తెలియకుండానో లేకపోతే ఊరుకునే నష్టపోయినవి ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు తిరిగి పొందుకుంటారు. వాటితో పాటు ఆత్మీయంగా మీరు బలపరచబడబోతున్నారు. స్టారప్ దేవుడు చేయబోతున్నాడు. మిమ్మల్ని షైన్ చేయబోతున్నాడు. మీరు దేవుని కోసం ప్రకాశించున్న మండుచున్న దీపవలే ఉండబోతున్నారు. దేవుడి మాటను ఆశీర్వదించడగాక, అభిషేకించనగాక, దేవుడు ఆత్మతో వరాలతో శక్తితో మిమ్మల్ని నింపుడగాక. యెషయా 61:5 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. యోహాను సువార్త 13:23 యోహాను యేసుక్రీస్తు ఒక రొమ్మున ఆనుకొని ఉన్నాడని రాయబడి ఉంది. తర్వాత ఫ్యూచర్లో ఆయనకు ఏమని విరుదు వచ్చేస్తుందంటే, టైటిల్ వచ్చేస్తుందంటే రొమ్మున ఆనుకున్న యేసు ఒక రొమ్మున ఆనుకున్న శిష్యుడు అనే మాట ఆ టైటిల్ కింద యోగానికి ఇవ్వబడ్డాయి. ఏమండి, రొమ్మును ఆనుకుంటున్న అనుభవం దేన్ని సూచిస్తుందని నిన్న ఒక విషయం చెప్పాను. ఈరోజు దేవుని బిడ్డలారా, అంటే దేవుడికి సమీపించడానికి గురించి, సమీపం రొమ్మును ఆనుకోవటం అంటే దేవునికి సమీపించటం అని చెప్పాను. ఈరోజు మరో విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. రొమ్మును ఆనుకోవటం రిలేషన్షిప్ని చెప్తుంది. దేవుడికి మనకు ఉన్న సంబంధాన్ని మనకు తెలియపరుస్తుంది. నువ్వు దేవుణ్ణి దేవుడిగా చూడవచ్చు, అలాగే భక్తుడిగా ఆయన ఆరాధించవచ్చు, కొలవచ్చు. దేవుడికి భక్తుడికి చాలా దూరం ఉంటుంది. దేవుడు ఎక్కడో ఉంటాడు. నువ్వు యేసును దేవుడు అనుకోవాలి. కానీ ఇంకా లైఫ్ అంతా దేవుడే అనుకుంటే ఇంకా మనకు లోతుగా వెళ్ళడానికి చాలా అనుభవాలు ఉన్నాయి. ఎక్కడో ఉండి దేవుణ్ణి ఆరాధించాల్సి వస్తాయి. అయితే రొమ్మును ఆనుకోవటం అనేది, రొమ్మును ఆనుకోవటం అనేది దేన్ని సూచిస్తుందంటే సన్ అండ్ ఫాదర్ని చూపిస్తుంది. దేవుని బిడ్డలారా, యూదుల ఆచారం ప్రకారం, ఈవెన్ మన కల్చర్ ప్రకారం మన రొమ్ము మీద ఎవరిని కూర్చోపెడతాం, లేకపోతే కౌకలించుకుంటాం. పిల్లల్నే కదా, తండ్రి అయినా తల్లి అయినా దేవుని బిడ్డల తోడపుట్టిన వాళ్ళని రొమ్మును అనుకున్నట్టు రొమ్ములో కూర్చోపెట్టాం. కానీ మన పిల్లల్ని రొమ్మున నువ్వు హక్ చేసుకుంటావు. తర్వాత రొమ్మున అనుకోవాల్సి వచ్చినా కూడా ఏమనవు, ఎందుకంటే నీ బిడ్డ కాబట్టి. సో రొమ్మున ఆనుకోవటం అనేది నువ్వు దేవుని బిడ్డవు అనే విషయాన్ని మనకు బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. బైబిల్లో రాయబడి ఉంది. ఆ యోగాను పత్రికలో యోగాన్ అంటున్నాడు, ఇప్పుడైతే మనము దేవుని యొక్క పిల్లలమై ఉన్నాము. 3వ అధ్యాయం మొదటి యోగాను 3వ అధ్యాయం మొదటి వచనంలో, ఇప్పుడైతే మనము ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడైతే మీరు దేవుని యొక్క పిల్లలై ఉన్నారు. అవును, ఇప్పుడు మీరు దేవుని పిల్లలే. ఈ విషయంలో ఏ మార్పు లేదు. మీరు దేవుని బిడ్డలై ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా స్వీకరించారో ఆ రోజు మీరు దేవుని బిడ్డలు అయిపోయారు. ఇంకా కొంతమంది అయితే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందే అనుభవం దేన్ని చూపిస్తుంది? ఆయన అబ్బా తండ్రి అని పిలవటానికి కోసమే పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చాడు. ఎందరైతే దేవుని ఆత్మతో నడిపించబడుతున్నారో వాళ్ళందరూ దేవుని బిడ్డలు అవుతారని రోమపత్రిక 8:14 రాయబడి ఉంది. కాబట్టి మీరు దేవుని బిడ్డలు, మీరు ఆయన బీజం నుండి తీయబడిన వారు, వాక్యం నుండి జన్మించబడిన వారు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోదు. కాబట్టి తండ్రికి మీరు కుమారులు అనే విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు.
ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్లోనికి రావాలి. రెండవదిగా రొమ్మును ఆనుకోవటం అనేది ఈ క్లోజ్ ఫ్రెండ్షిప్ని మనకు తెలియపరుస్తుంది. అంత త్వరగా ఎవరిని అంత దగ్గరికి వెళ్ళరు. ఆ రొమ్మును ఆనుకున్న అంత ఆ ఛాన్స్ చనువు కూడా ఎవరు ఇవ్వరు. అయితే ఎవరైతే క్లోజ్గా ఉన్నారో, దగ్గర ఉన్నారో వారికి ఈ అవకాశం ఉంటుంది. సో రెండవది రిలేషన్షిప్, దేవునికి మనకు, యేసు ప్రభువుకు మనకు ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే మనము ఆయనకు స్నేహితులం అనే విషయాన్ని మర్చిపోతాం. దేవునామానికి స్తోత్రం. యోహాను సువార్త 15:15 ప్రభు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని దాసులని పిలవను, మీరు నా స్నేహితులు అంటున్నాడు. తండ్రి తన బిడ్డకి ఒక స్నేహితుడుగా ఉండగలుగుతాడు. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా స్నేహితుడుగా ఉండగలుగుతాడు. బెస్ట్ స్నేహాన్ని తండ్రి ఇవ్వగలుగుతాడు. దేవుని నామానికి స్తోత్రం. సో మనం స్నేహితులు మన విషయాన్ని మర్చిపోవద్దు. తండ్రికి, యేసు ప్రభు వారికి, దేవుడికి స్నేహితులుగా ఉండటం వలన ఆయన మర్మాలు మనకు బయలుపరచబడతాయి. అబ్రహాం చూసి ప్రభు అంటున్నాడు, నేను అబ్రహాముకు చెప్పకుండా నేను ఏమైనా చేస్తానా అని అడుగుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. యాకోబు పత్రిక 2:23 అబ్రహాము స్నేహితుడుగా దేవునికి స్నేహితుడు అయ్యాడని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, దేవునికి స్నేహితులైన వాళ్ళు బహు తక్కువ మంది. కొత్త నిబంధనలు అయితే యేసు ప్రభువే మనల్ని స్నేహితులుగా చేసుకున్నాడు. దానికి సంబంధించిన క్రయాన్ని కూడా యేసు ప్రభువే చెల్లించాడు. కాబట్టి మీ హృదయాన్ని విప్పి ఎవ్రీడే బేసిస్ కింద మీరు ఆయనతో మాట్లాడవచ్చు, ఆయనతో చనువుగా ఉండవచ్చు. యాకోబు అంట ఒక తెల్లవారి వరకు దేవునితో పోరాడాడని రాయబడి ఉంది. పోరాడటం అంటే దేవుని బిడ్డలారా పెనుగులాడటం కూడా అది ఏంటంటే గొడవ పెట్టుకొని కాదు, దేవుడితో ఎలా గొడవ పెట్టగలుగుతాడు అంటే ఎలాగైతే చూడండి, కొన్నిసారి కుక్క పిల్లలు చూస్తే కింద మేళ పడి అలా దొర్లుతో ఆడుకుంటారు చూసారా, అట్లా యాకోబు ఏం చేశాడంటే దేవునితో అలా పెనుగులాడుతా చనువుతో కింద మేళపడి ఆయన ముద్దాడుతూ, ఆయన కౌకలిస్తూ, ఆయన పాదాలు పట్టుకుంటూ ఇలా ఒక రాత్రి అంతా గడిపాడు. కాబట్టి దేవుడు యాకోబును ఆశీర్వదించి వెళ్ళాడని ఆదికాండం 32:29 రాయబడి ఉంది. కాబట్టి ఇటువంటి స్నేహం మీకు కలగాలని నేను ప్రభునందు ఆశపడుతున్నాను. మీరందరూ దేవునికి స్నేహితులే. అప్పుడు స్నేహితుడు మరొక స్నేహితుడికి ఏదో దాచిపెట్టాడు, అన్నీ మీకు తెలియపరుస్తాడు. సో దేవుడు తన హృదయాన్ని మీకు తెరచి చూపించేస్తాడు. మర్మాలు బయలుపరచబడతాయి. ఆయన మర్మాన్ని గ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమ నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, అయ్యా మీరు మాకు సమీపస్తులని, అయ్యా తండ్రి రొమ్మును ఆనుకోవటం సమీపించటాన్ని చూపిస్తుందని, నీకు బిడ్డలు అవటాన్ని చూపిస్తుందని, నీకు స్నేహితులు అవటాన్ని చూపిస్తుందని మాకు తెలియపరిచారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. విశేషమైన అభిషేకం తెచ్చండి ప్రభా. నీ ఆత్మతో, శక్తితో, వెలుగుతో నింపండి ప్రభా. నీకు సమీపించాలి ప్రభా. మీరే తాక్కుమని, తోడుండమని, అయా దైవిక మహిమతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం.